తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే చాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో థియేటర్స్ విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగానే 2024 సంక్రాంతికి కూడా సినిమాల హీట్ పెరుగుతూ ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్, ఏ మూవీ వెనక్కి వెళ్తోంది, ఇలా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ సెలవులు ఉంటాయి కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. నార్మల్ డేస్ లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్ సంక్రాంతి సమయంలో 3 రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్లోనే నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్, అడ్జస్ట్మెంట్స్ విషయం కాసేపు పక్కన పెడితే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు థియేట్రికల్ బిజినెస్లు ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవుతాయి అనేది చూద్దాం. సంక్రాంతి సినిమాలో అందరి దృష్టి గుంటూరు కారం సినిమా పైనే ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు గుంటూరు కారం బిజినెస్ పైన కూడా కనిపిస్తోంది. గుంటూరు కారం థియేటర్ రైట్స్ ని 150 కోట్లకి అమ్మినట్లు సమాచారం. వెంకీమామ నుంచి వస్తున్న సైందవ్ సినిమా 34 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ 25 కోట్లు, కింగ్ నాగార్జున నా సామిరంగా 24 కోట్లు, తేజో సజ్జా హనుమాన్ 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సొంతం చేసుకుంది. దాదాపు ఇవే సంక్రాంతి సినిమాల ఫైనల్ థియేట్రికల్ బిజినెస్ ఫిగర్స్. ఈ మ్యాజిక్ ఫిగర్స్ ని క్రాస్ చేస్తే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లే. మరి ఏ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని ఎన్ని రోజుల్లో చేరుకుంటుంది అనేది చూడాలి.